ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఇక ఈ వీరికి జీవితానికి సంబంధించినటువంటి ఒక చేదు నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. ఇక మిథున రాశి వారు మే 14వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు మీకు ఒక చేదు నిజం అనేది తెలియబోతుంది. దీంతో మీరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆందోళనకి గురి అవుతారు. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అసలు మే 14వ తేదీ బుధవారం రోజు ఈ మిథున రాశి వారిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఉంది, గంటకు ఏం జరగబోతుంది, మీరు ఏ చేదు నిజాన్ని ఎలాంటి దాని వల్ల మీరు ఎలాంటి ఫలితాలను రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూచి తెలుసుకుందాం. ఇక మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడడానికి మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో జరగాలని మీరు పాటించాల్సినవి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వీడియో అనేది మీకు వస్తూనే ఉంటుంది. ఇక మిథున రాశి వారు, ఈ రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం అనేది ఊహించని మార్పులు రాబోయే కాలంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. ప్రతి వ్యాపారం, ఉద్యోగాల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మీరు ప్రశంసలు అనేది పొందుకుంటారు. ఉద్యోగులపై అధికారుల నుంచి వైపు సైతం మీరు పొందుకుంటారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులకు మీకు చాలా వాక్యం అనేది కడుగుతుంది. పెరగడంతో పాటు తోటి ఉద్యోగుల సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి. ఇక ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మాత్రం సమయంలో కాస్త అజాగ్రత్తలు వహించిన మిథున రాశి వారు గుర్తు పెట్టుకోండి. కొత్త ఉద్యోగానికి మారాలని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజ్యూమ్ చేయండి. అలాగే ప్రమోషన్స్తో కూడినటువంటి రెమ్యునేషన్ కూడా ప్రమోషన్తో కూడినటువంటి ఒక కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగాలు మీ కష్టాలను బట్టి క్రియేటివిటీ చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రమోషన్లు రావటం కానీ లేదా ఆర్థిక ఉద్యోగాలు బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనలాభం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రమోషన్ అనేది రావడం వల్ల డబ్బును బాగా సంపాదిస్తారు. అదే విధంగా దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో ఏ విషయానికి కలలు కంటారో ఆ విషయం మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటారు. అవన్నీ కూడా మరికొద్దిగా రోజుల్లో మీరు అనేది మీకు అనేది పూర్తిగా కంప్లీట్గా అవుతుంది. ఇక అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అదే విధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో దిగమింగిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీల సకాలంలో మీ యొక్క రాశి వారికి, అంటే ఎవరికైనా కాలంలో రాక ఆగిపోయినా, లేదంటే మీ యొక్క రాశి వారికి సగంలో ఆగిపోయినా కానీ అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయటం అనేది జరుగుతుంది. ఇక మంచి అభివృద్ధికి సైతం మీ యొక్క రాశి వారు సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా మిథున రాశి వారికి లాభం అనేది వస్తుంది. ఇక మీరు కష్టపడడానికి తగినట్లుగా తిరుగులేని విజయం అయితే మీరు అందబోతున్నారు అనుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి మీ యొక్క రాశి యొక్క గ్రహ సంచారం కారణంగా మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో
చాలా అంటే చాలా బాగా మీకు అదృష్ట యోగం అనేది పట్టబోతుంది, వరించబోతుంది. ఇది కూడా అతి తక్కువ మందికి మాత్రమే. ఇక మీ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ఇక వారు అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కూడా ఉన్న మీలో పనులన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార ఉద్యోగాలు అదే విధంగా అపారమైన విజయం కూడా మీ యొక్క రాశికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు అపారమైన విజయాన్ని ఈ సమయంలో మీరు పొందుకుంటారు. ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాశులకు సంబంధించిన కుటుంబం, స్నేహితులతో, సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి మాట మీ జీవితంలో ఎదురైనటువంటి ఒక లాభదాయకమని చెప్పుకోవచ్చు. ఒకసారి వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ఆలోచించేటువంటి గనక చక్కటి పరిష్కారం వస్తుంది. అలాగే ఏ పనైనా సరే లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేసి మీరు ఖచ్చితంగా 100కి 100% సాధిస్తారన్నమాట. ఇక ఈ రాశికి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బుల్ని చూస్తూ పొదుపు చేస్తారు. డబ్బు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వీరికి అసలు నచ్చదండి. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళిక, ఒక ప్లాన్ చేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ సహానుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. ఇక చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోతున్నటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటువంటి సూచన రాబోయే రోజుల్లో కనిపిస్తుందండి. కోర్టు తగాదాలలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంటారు. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు మీ యొక్క సొంతం చేసుకోబోతున్నారు. ఇక మిథున రాశి వ్యక్తులకు ఇటువంటి కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ కొలీగ్స్ అనేది చేసిన కారణంగా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఆఫీస్లో మీకు ప్రమోషన్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. ఇక మీ బాస్ దగ్గర మెప్పు అనేది పొందడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సమయంలో ఫ్యామిలీతో చక్కని హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. మీ బ్రతుకుల పనిలో కూడా ప్రతి పనిలో కూడా సపోర్ట్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించిన పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసే అవకాశాలు ఉందండి. అది కూడా మీ ఫ్యామిలీతోనే. ఇకపోతే ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించడం, ఇక వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పెడచెవిన పెడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. మీకు దైవం యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు మీ యొక్క రాశికి సంబంధించిన వారు మీ లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా ఆ దేవుళ్ళ యొక్క సహాయం అనేది మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఇకపోతే మిథున రాశి వ్యక్తులు మే 14వ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున 4 గంటలకు మీకు ఒక చేదు నిజం అనేది తెలవబోతుంది. అది ఇంతకీ ఏంటి అంటే, మీలో ఎవరైతే మిథున రాశి వారు హాస్పిటల్ బెడ్ పైన ఉండి మీకు చెప్పాలి అంటే కాస్త పెద్ద జబ్బు వచ్చైనా కూడా మీ చుట్టూ ఉండే వ్యక్తులు కానివ్వచ్చు, మీ యొక్క హస్బెండ్ ఎవరైనా కావచ్చు, మీ యొక్క చుట్టాలు కావచ్చు, మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మీ బంధువులకు సంబంధించిన వాళ్ళు అనారోగ్యంగా సంబంధించి మాత్రమే ఉంది. పెద్దదిగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. చిన్న అనారోగ్యమే ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా డాక్టర్లు కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఇలానే చెప్తారు. కానీ మీకు ఎక్కడ సందేశం రావచ్చు అంటే, ఏదైనా పెద్దది అనారోగ్యం సందేశం వస్తుంది. మీరు వింటున్నది నిజమే, 100కు 100%. మీ యొక్క రాశి వారు ఎవరైతే హెల్త్ సంబంధించిన విషయాల పరంగా చూసుకున్నట్లయితే, మీ యొక్క రాశి వారు ఏమీ పాటించకుండా ప్రతి నిమిషంతో కూడా ఇది వద్దు అది వద్దు అని ఎవరైతే అంటారో ఆ యొక్క రాశికి సంబంధించిన ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీరు రాబోయే రోజుల్లో
అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు అయితే ఖచ్చితంగా మీ యొక్క రాశి వారు ఎవరైతే మిథున రాశిలో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే అనుకున్నారో ఈ విధంగా, అంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో లేదో ఏదైనా మీకు ఆలోచన వస్తుందో అది మీరు ఖచ్చితంగా నిజమేనండి. మీకు ఒక పెద్ద అనారోగ్య సమస్య రావడం జరుగుతుంది, కానీ మీ చుట్టూ ఉండే ఇది మీకు చెప్పకుండా చిన్న జబ్బే తగ్గుతుంది అని చెప్పే దాటిని వస్తారు. కాబట్టి మీకు డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళని గట్టిగా అడిగితే ఖచ్చితంగా ఈ రోజు పొద్దున్నే మీకు 4 గంటల వరకు వారి నోటి నుంచి చేదు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అతిపెద్ద అనారోగ్య సమస్య వచ్చింది అన్న విషయం ఈ రోజు తెలుస్తుంది. దానివల్ల మీరు అస్సలు కృంగిపోకండి. ఈ లోకంలో దేనికి కూడా నుండి గ్యారంటీ లేదు. కాబట్టి అలాగే మీ అనారోగ్యానికి అంతేనండి, ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగు లేకుండా ఉంటుందో మనకు క్షణాల్లో తెలియదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు గుర్తు పెట్టుకోండి. ఇలా మీకు మీ యొక్క మే 14వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు చేదు నిజమైతే మీకు తెలవడంతో మీరు చాలా కృంగిపోతారు. కాబట్టి ఇకపోతే ఈ సమయంలో మిథున రాశి వ్యక్తులకు మీకు సమతుల్యం నుంచి బయటపడే అంత ఎటువంటి పరిస్థితులు పాటిస్తున్నాయో చూద్దాం. ఈ యొక్క రాశి వారి నుండి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. ఈ యొక్క రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే, గురువారం సాయిబాబా ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయటం వలన మిథున రాశి వ్యక్తులకు బలం పెరుగుతుంది. ఇకపోతే అంటే గురు బలం పెరుగుతుంది. ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక ప్రయోజనమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఇక మిథున రాశి వారు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదవటానికి లేదా వినటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనేది మంచిగా జీవిస్తూ ఉంటారు. ఇక చూసారు కదండి, బుధవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు ఏ విషయం ఏ చేదు నిజం అనేది తెలియబోతుందో ఇక చూసారు కదండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్